గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళకి తెల్లారితే ఎగ్జామ్ ఉందో లేదో అని పాపం పెళ్లి చేసుకున్న తలంబరాలు కూడా తీసుకోకుండా వచ్చింది వేరే తెల్లి. అలాంటివి చూసిన తర్వాత వీళ్ళకి గ్యారంటీ లేదు ఏం పని చేస్తున్నాం ఏం చేయట్లేదు అన్నది. సంబంధం లేకపోతే లోకేష్ గారు దుబాయ్ వెళ్ళి చిరంజీవి గారితో మంత్రాల్లో ట్వీట్ కూడా పెడతారు. అక్కడ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. మ్యాచ్ ఎందుకు చూడడానికి వచ్చు? ఇక్కడ మ్యాచ్లో ఏమైనా మనం ఏమైనా తెరబడిపోయి ఉన్నాం ఇక్కడ. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఇవాళ బడ్జెట్కి వచ్చారా? వచ్చారు కదా. దుబాయ్ పక్కనే కాబట్టి టక్కన వెళ్ళి టక్కన వచ్చేస్తారన్నమాట. మరి చిరంజీవి గారికి ఎప్పుడు లేని ఆట మీద అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది? మరి ఈ మధ్యన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కదా. కాదండి మీరు ఏమైనా గమనించండి. ఆయన క్లియర్ గా చెప్పాడు కదా. ఏమని ఏ సమాచారం చెప్పాడు? ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న అడ్రస్ చేశాడు. సినిమా పకోడీ సినిమా ఫంక్షన్ లో మాట వేస్తే అదేమన్నా అథెంటికేషనా? మంచి క్లియర్ చెప్పాడు. నేను రాను, నాకు వచ్చే అవకాశం కూడా నాకు ఇష్టం, చాలా సార్లు నన్ను ప్రెజర్ పెట్టినా కూడా నాకు రావాలని లేదు అన్నాడు కదా. ఇప్పుడు అరటిపండు ఒలిచి పెడితే ఎవరు తినరండి. ఓకే, సో ఆ సీటు కోసం ఇప్పుడు ఇవన్నీ చర్చలు జరుగుతాయి. మరి లేకపోతే ఇప్పుడు రాత్రి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారును లోకేష్ గారు ఎప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు వెళ్ళిపోయారని ఉదంతా లేవు చెప్పమనండి. లేదు సార్, అది ఏదో ఏంది మీరు నాకు చెప్తారు సార్? నేను చూస్తూ రాజకీయాలు చూస్తున్నా జరిగింది. ఇప్పుడు ఉదాహరణగా ఎవరో అమీర్ ఖాన్ ఉన్నాడు, ఆ పాత టీ షర్ట్ వేసుకునే సెమీఫైనల్ రోజు ఏ బట్టలు వేసుకున్నా ఫైనల్ కూడా అదే బట్టలు వేసుకుని వెళ్ళినంత చరిత్ర ఉంటే మనం మాట్లాడాలి. అయితే రాహుల్ గాంధీ ప్రతిసారి క్రికెట్ మ్యాచ్కి ప్రియాంక గాంధీ వెళ్తారు. ఇలాంటి లెగసీ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తున్నారంటే చెప్పొచ్చు. ఏరే సో ఇది రాజకీయ కోణంలోనే మరి లేకుండా ఏంటి సార్ వీళ్ళు సడన్ గా ఎక్కడ చర్చలు చేయడానికి లేక దుబాయ్ వెళ్ళి క్రికెట్ స్టేడియంలో కూర్చొని చర్చలు జరిపించుకుంటున్నారా? మరి లేకపోతే ఇంకే కారణాలు ఉంటాయి సార్? ఏమో మీరు చెప్పేదంతా చాలా కాంట్రడిక్షన్ గా కనిపిస్తాం. కాంట్రడిక్షన్ ఏముంది? మీరు ఇప్పుడు మీరు ఈ రోజు దాకా చిరంజీవి గారు ప్రతి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి చూసే మనస్తత్వం, లేదా లోకేష్ గారు ప్రతి మ్యాచ్కి వెళ్తారు అని మీరు ఏమన్నా నాకు చెప్పండి. అప్పుడు అయ్యో నేను తప్పు మాడాను రా బాబు లెంపలేసుకుంటాను. ఏంటి సార్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎప్పటికి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి బిక్కులు ఆడుతున్నారు. ఎవరు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలన్నా ఆ తెలుగుదేశం చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించుకోండి కావాలంటే. 130 స్ట్రెంత్ ఉన్నారు సార్, వాళ్ళే సపోర్ట్ చేస్తేనే అవుతారు ఎవరన్నా. మరి ఈ లాజిక్ కూడా మర్చిపోతే సో ఇప్పుడు ఆ సపోర్ట్ కోసం జరుగుతూ ఉందంటారు ఇదంతా. అది ఎక్కడ జరుగుతుంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రాజకీయ చదరంగం ఆడి రాజకీయ చక్రాలు తిప్పిన లోకేష్ గారిని చూసిన తర్వాత కూడా ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ మీద మీకు ఎందుకు కాంట్రడిక్షన్ అంటున్నారు? అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ఉదంతం తర్వాత ఢిల్లీలోనే టెస్ట్ వేసుకున్న లోకేష్ పరిణామాలు గమనించకుండా మాడుతూ ఉంటుండ్రా? అంటే ఇక్కడ ఎక్కడా జరగని ఆ చర్చలన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నాయా అని. మరి జరిగే అవకాశం ఉంది కదా. ఈయన ఇంత మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఉండి ఇన్నాళ్ళు పట్టిన తర్వాత క్రికెట్ మ్యాచ్కి స్పెసిఫిక్గా వెళ్ళడం ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇంకో వండర్ జరగదని ఏమనుకోవచ్చు. ఎందుకంటే సడన్గా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ నుంచి మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్స్లోకి వచ్చారు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నప్పుడు చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జపానో బెర్నా ఎక్కడికో పంపించాలి, అక్కడే కుదురుతుంది అని చెప్పేసి. సో ఇదైతే అనవసరంగా వాళ్ళంటే తప్పు లేదు, అలాగే ఎక్కడికో పంపించాలి అవన్నీ అన్నప్పుడు మీకు ఇష్టమే. కానీ మేము ఈ విషయంలో మాట్లాడితే మాత్రం కాన్స్పిరసీ మీరు కాంట్రడిక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ సమావేశం అవ్వాలనుకున్నా కలవాలన్నా కూడా ఇక్కడ జరుగుతుంది కదా. డైరెక్ట్ గా దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ సంబంధించి కూడా చూసుకోవడం. అఫ్ కోర్స్ మీరు చెప్పిన చాలా వరకు లాజికల్ గా చూసినప్పుడు కూడా 1-to-1 కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఈ అంశానికి సంబంధించి అక్కడ దాకా వెళ్ళి చర్చలు జరగాలనేది నా పాయింట్. ఇక్కడ మాడితే నిన్న మీరే పట్టుకోండి మైకి వెళ్తారు. ఏంటి సార్ నిన్న మీరు చెప్పారు రాజకీయాలు చేయమని అన్నారు, మరి సార్ లోకేష్ మీటింగ్ అని అడుగుతారా? అడుగుతారు, డెఫినెట్ గా అడుగుతారు. సో అలాంటి ఈక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అదేంటి అది కంక్లూడ్ అవుతుందా విజయసాయిరెడ్డి సీటుకి సంబంధించి? ఏమో అలా సడన్ గా వాళ్ళ అమ్మాయి అంటుంది. వాళ్ళ అమ్మాయి విజయసాయిరెడ్డి గారు వాళ్ళ డాటర్. గుర్రాలు ఎన్ని రకాలుగానే ఎగరవచ్చు. అంటే ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వస్తుంది? అది ఏదైనా పార్టీ నుంచి వస్తుంది సార్. పొలిటికల్ మూవ్స్ అవి. ఒక పొలిటికల్ గేమ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు కుబుసాలు కదిలితే చూసుకోండి. అంటే పొలిటికల్ గేమ్ అంటే ఎటు నుంచి? టీడీపీ నుంచి వస్తుందా, అది బీజేపీ నుంచి వస్తుందా, ఆర్ఎల్ సమ్ అదర్ పార్టీ నుంచి వస్తుందా? ఏదైనా విజయసాయిరెడ్డి వదిలిన తర్వాత వచ్చిందే కదా. వద్దన తర్వాత వచ్చింది. ఇప్పుడు వదిలిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు అది వాళ్ళ అమ్మాయి వెళ్తున్నారంటే ఏదైనా విజయసాయిరెడ్డికి తెలియకుండా వెళ్తుందా? విజయసాయిరెడ్డికి తెలిసి వాళ్ళ అమ్మాయి వెళ్ళిందంటే పొలిటికల్ మూవే కదా. డెఫినెట్ గా ఇది ఒక చదరంగమే కదా. కాదు చిరంజీవి గారికి ఇచ్చారంటే ఇంకో చదరంగమే కదా. లేదా బీజేపీ ఉన్న తీసుకొచ్చి మన నెతికెట్టారు అనుకోండి, చదరంగమే కదా. ఓకే, సో ఖచ్చితంగా అలాంటి ఈక్వేషన్స్ అంటే మేబీ అది కూడా ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది కూడా ఒక వ్యూహమే అనుకోవచ్చా? మరి వ్యూహాలు లేకుండా రాజకీయం సన్నాసి మాటలు ఇటు కూర్చోరు కదా. ఆయన చెప్తున్నారు కదా ఇందాక కూడా సమావేశంలో, నేను 30 ఏళ్ళు రాజకీయం చేస్తాను, ఈసారి నా వ్యూహాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది. ఆబ్వియస్లీ ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఓకే, అమ్ములు పొదిలో ఉన్న
భయంకరమైన అస్త్రాలను ఏ విధంగా వినియోగించాలో చూడాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి అస్త్ర సన్యాసం చేయించాడంటే పొలిటికల్ మూవ్ నుంచి ఖచ్చితంగా చెప్తున్నా. మిగిలిన వాళ్ళు భౌగోళిక ఎవరితో చేయించవచ్చు కదా. ఇదే పరిమళతో ముక్కుతో మూలుతో ఉన్నావు కాబట్టి ఎత్తే అన్నారు అనుకోండి జెండా, ఏమవుతుంది? కానీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఇరుక్కుపోతాడని చెప్పేసి ఆభయంతో చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఏం కేసులు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాని అన్నిటికీ డిశ్చార్జ్ పిటిషన్ వేసి ఉన్నాయి, 1,00,000 సార్లు చెప్పాను ఇప్పటికీ.